అన్నమయ్య జిల్లా పీలేరులో అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో అశోక్ నగర్ కాలనీ వద్ద వాహన తనిఖీలు చేపట్టగా ఒక కారు వేగంగా రావడంతో దానిని ఆపడానికి ప్రయత్నించారు. అయినా కారు ఆపకపోవడంతో కారుని వెంబడించి పోలీసులు పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన 7 స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రాత్రి రాబడిన రహస్య సమాచారం మేరకు మా సిబ్బందితో మేము ఎంజీఆర్ కాలేజీ దగ్గర కాపు ఉన్నామండి. సుమారు 3 గంటల 8వ తారీఖు ఉదయం సుమారు 3 గంటల ప్రాంతంలో ఒక కారు ఎదురుగా వచ్చింది. అది మా వాళ్ళు ఆపేదానికి ట్రై చేశాము, కానీ వాడు ఆపకుండా ముందుకెళ్ళారు. అశోక్ నగర్ ప్రాంతంలో మేము దాన్ని చేజ్ చేసి పట్టుకున్నాము. అందులో ఒక అతను పారిపోయాడు. 7 మంది ముద్దాయిలతో సహా కారు పట్టుకున్నాము. దాన్ని పరిశీలించి చూడగా ఎర్రచందనం దొంగలు ఉన్నాయి. ఆ ఎర్రచందనం దొంగలను పరిశీలిస్తే వాటి మీద ఎలాంటి యామర్ మార్కులు కానీ ట్రాన్సిట్ పర్మిట్ కానీ లేదు. ఈ 7 మంది వద్ద కూడా ఏమైనా ఉందా అని చెప్పి అడిగితే వాళ్ళ దగ్గర కూడా ఎలాంటి సమాచారం లేదని చెప్పినారు. ఆ టైంలో దగ్గరలో ఉన్నటువంటి అశోక్ నగర్లో పంచాయతీదారుల కోసం పిలిచాము. వాళ్ళు ఎవరు రాలేదు. అందువల్ల మేమే ఫారెస్ట్ స్పెషల్ ప్రొసీడింగ్స్ రాసుకొని ఆ 12 ఎర్రచందనం దొంగలను ప్లస్ ముద్దాయిలను ఒక కారును సీజ్ చేసుకొని తీసుకొని వచ్చాము. 7వ తారీఖు రాత్రి రాబడిన